చెప్పింది. ఎంత మంచిదాని వస్తానువా మామయ్య. చిటి తల్లి నీ బుక్లకి అన్నిటికీ వేసేసినాను రా. అమ్మా ఈ రోజు మా ఇంటి స్పెషల్ ఆమ్లెట్. ఏమ్మే మా తమ్ముడు గంట నుంచి కూర్చొని నీ బుక్కులకి అట్లా వేస్తా ఉన్నాడు. బిడ్డకి ఆమ్లెట్ పెడతానంటున్నావు కదమే. నాకేం పెడతావు తల్లే? అత్త మా అమ్మ మాటలేదు మాట ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టేదాని పైన ఏముంటది. ఏమే ఒక ఆమ్లెట్ పోస్తే సురసాగం చూడలేరా మీ ఇద్దరా? తల్లా నీ ఆమ్లెట్ బల్లా నీ కూడు బల్లా ఏదో మా అక్క చెప్పిందని వేస్తా ఉండా నీ పుస్తకాల కట్టలో. అమ్మ మామనే బుక్స్ ఫీజు, ఒక నెల స్కూల్ ఫీజు, ఒక నెల వ్యాన్ ఫీజు అన్నకి నాకు కలిపి 20,000 అవుతది. కట్టేమను కట్టేస్తాడు. ఏంద్రా అట్టారస్తున్నావా? మా అక్క చెప్పింది అట్లా చేస్తున్నానన్నావు కదా. ఇప్పుడు ఫీజు కట్టేయమంటే కట్టే మామా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఏమరా తమ్ముడు కట్టేస్తావు ఫీజా? 20,000. బుద్ధి బుద్ధి లేకుండా మీ ఇంటికి వచ్చాను మీ ఇంటికి పిలిచేది పని చెప్పించుకునేది మళ్ళీ నన్నే డబ్బు అడిగేది ఏంది మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒరే దొంగనా పట్ట ఏమో నాస్రాదే నువ్వుండే మా ఇంట్లో 20,000 స్కూల్ ఫీజు కట్టండి. మా ఇంట్లో నుంచి నిన్ను పంపించాను నా బట్ట. చెప్ప మీరు సరే మీ బుక్లకి అట్లా సరే. తమ్ముడా ఒకసారి ఇంటికి రారా అంటే ఎగేసుకొని వచ్చినా మీ ఇంట్లో పనులు చేపించుకునేసి ఫీజులు కట్టని చెప్పుకునేదానికా? ఒరే ఒరే ఆపలేదు సరదా కానింది లేరా. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావా? సీరియస్ గానే చెప్తున్నా. డబ్బులు కట్టుకుంటా గుమ్మం దాటి మనోని. ఏం గుమ్మం దాట్లేనా? మర్యాద రావన్న సింహాలకు గుమ్మం దాటితే పూజ చేస్తారా? అన్నయ్య ఇదేంది మా అక్క ఇదా కొట్టేదానికి బ్యాట్ ఎత్తి పెట్టుకున్నాడు సాయంత్రం వెళ్ళిపోదాం అని చెప్పిన దీనికి 20,000 చేతుల పెట్టి జాగ్రత్తగా ఇంటికి పో. అక్క నిన్ను కొట్టాలి మే ఫస్ట్. ఇంకోసారి మీ ఇంటికి వీళ్ళు చెప్తా. ఒసే నీ కమ్మలు పెరిగిచ్చి లేకపోతే కొట్టేటట్టున్నారు ఇల్లా ముందే ప్లాన్ చేసుకునేస్తున్నారు ఇల్లు. మావయ్య నీకు ఇస్తాలే తల్లి 20,000 కాదు 40,000 ఇచ్చేస్తాలే. అసినంత సేపు అడిచేసి మామయ్య అంటే దాని మాయలో పడిపోయేది. మై నా కోడలు పొమ్యా సరిపోయారు ఇద్దరును. బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్దది. రారా నాయనా రా. గోతాలు బ్యాట్లు అన్ని ఎత్తుకొని ఉసుకొలుతా ఉంటది మా మీదకి నిన్ను. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.